తెలంగాణ టీసీసీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, అక్షరం అంటే ఏమిటి? అక్షరం అంటే శబ్దం యొక్క చిన్న భాగాన్ని అక్షరం అని అంటారు. స్వరాలు ఎన్ని? తెలుగు అక్షరాలలో స్వరాలు 16. అచ్చులు అనేవి అచ్చులకు మరో పేరు స్వరాలు. మరి హల్లులు అంటే హల్లులకు మరో పేరు వ్యంజనాలు. పదం అనగా పదం అంటే అక్షరాల సమూహాన్ని పదం అని అంటారు. వాక్యాల సమూహాన్ని ఏమంటారు? వాక్యాల సమూహాన్ని సెంటెన్స్ అంటారు. మరి పదాల సమూహాన్ని వాక్యం అంటారు. అక్షరాల సమూహాన్ని పదం అని అంటారు. ఓకే, పదం అంటే అక్షరాల సమూహం, వాక్యం అంటే పదాల సమూహం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో నామవాచకం ఏది? పరిగెత్తు, మంచి, పుస్తకం, వేగంగా. ఇందులో నామవాచకం ఏది? పుస్తకం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రియ అనేది అంటే పనిని గురించి తెలిపేది క్రియ. ఆప్షన్ సి ఈజ్ తిను అంటే తినడం, అది ఒక పని జరుగుతుంది కాబట్టి క్రియ. చెట్టు, పుస్తకం, మంచి అనేది విశేషణం, పుస్తకం, చెట్టు అనేది నామవాచకం. 9th క్వశ్చన్, విశేషణం ఏది ఇందులో? పరిగెత్తు, అందమైన, చెట్టు, పాఠశాల. అందమైన అంటే ఇక్కడ చూడండి, పరిగెత్తు అంటే క్రియ, అందమైన అనేది విశేషణం, చెట్టు, పాఠశాల నామవాచకాలు. మన టీసీసీలో వెరీ బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. 1 to 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుండి ఉన్న బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. 10th క్వశ్చన్, అవ్యయం ఏది? అతను, వేగంగా, చెట్టు, పుస్తకం. ఇందులో అవ్యయం ఏది? వేగంగా. విరామ చిహ్నాలలో ఇక్కడ ఏంటి? ఫుల్ స్టాప్ అంటే పూర్ణ విరామం అంటారు దాన్ని తెలుగులో, ఫుల్ స్టాప్ని. 12th క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ చిహ్నం ఏమిటి? దీన్ని ఏమంటారు? ప్రశ్నార్థకం అంటారు. నెక్స్ట్, ఆశ్చర్యార్థక చిహ్నం. చిహ్నాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాముడు పాఠశాలకు వెళ్ళాడు, ఇదేంటి? వాక్యం. అంటే పదాల సమూహాన్ని ఏమంటారు? వాక్యం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాష ప్రాంతీయ భాష. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.